వైసీపీ కొత్త మేనిఫెస్టో నవరత్నాల ప్లస్ అన్ని వర్గాలను ఆకర్షిస్తోందని వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భరత్ అన్నారు. గతంలో 100% హామీలను జగన్ అమలు చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ఒక్క జగన్కే దక్కుతుందని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. జగన్ అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని కొత్త మేనిఫెస్టో ప్రవేశపెట్టారని భరత్ చెప్పారు. ఇంటింటికే వద్దకే సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం, వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళతో ప్రతి నెల 1వ తేదీనే సూర్యుడు ఉదయించక ముందే అవాతాతలకు, వితంతులకు, దివ్యాంగులకు కూడా 3,500 వరకు పెన్షన్ ఇచ్చేటటువంటి గడప వద్దకే అందించేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. టోటల్ గా చూస్తే జగనన్న నవరత్నాలు ప్లస్ మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ అనేటటువంటి జగనన్న అజెండా ఏదైతే ఉందో అది ఎంతో మనసుకే ఒక రకంగా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పాలి. ఈ మేనిఫెస్టో చదివినటువంటి ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాల్లో ఏ రకంగా పనిచేసింది, రాబోయేటటువంటి 5 సంవత్సరాలు ఏ రకంగా పని చేయబోతుంది అనేటటువంటి విషయంలో క్రిస్టల్ క్లారిటీతో ఉన్నారనేటటువంటి మాట మాత్రం మేమందరం కూడా చెప్పగలుగుతాం. ప్రతి ఒక్క అభ్యర్థి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి కూడా చాలా సంతోషంగా కొత్త విషయాలు, అనవసరమైన కన్ఫ్యూజన్ ప్రజల్లో పెట్టకుండా అమ్మ మేము 5 సంవత్సరాల్లో ఏవేవైతే చేశామో వాటన్నింటినీ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాము, మీకు మరింత అభివృద్ధి జరిగేటట్టుగా చూస్తాము, అమ్మఒడి కానీ లేకపోతే పెన్షన్ కానీ పెంచేటటువంటి కార్యక్రమం చేస్తామని మనస్ఫూర్తిగా ధైర్యంగా ఈరోజు మేము చెప్పగలిగే విధంగా ఈ మేనిఫెస్టో ఉండడం, జగనన్న దీన్ని ఇలా